ఏంట్రా ఇది? చదువుకునే రోజుల్లో సమాజం సామాజిక న్యాయం అనేవాడివి. ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. ఏంటి మనుషుల్ని చంపడమా? జర్నలిస్ట్గా చేయలేని పనిని ఒక కామన్ మ్యాన్గా చేస్తున్నాను. చేసే పని అదే, కానీ పద్ధతే వేరు. టైం ఇచ్చిన జడ్జిమెంట్ రా ఇది. దానికి నేను ఎగ్జామ్షన్ కాదు. కాలేజ్ డేస్ అయిన తర్వాత జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నాకు రోల్ మోడల్ దొరికాడు. కానీ అప్పటికే నేను అడుగులేద్దాం అనుకున్న దారిలో అతను ఆల్రెడీ పరుగులు తీస్తున్నాడు. ఆ అడుగులేస్తూ నడక నేర్చుకుంటూ ఆ వైబ్రేషన్స్కి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్దాం అనుకున్నాను. అతను సమాజాన్ని మేల్కొల్పే పని చేసేవాడు. పని చేయడానికే మేల్కొని ఉండేవాడు. వర్క్ విషయంలో అతని సిద్ధాంతం ఒకటే: హూ ఎవర్ వాట్ ఎవర్. నమస్తే. హలో, ఒక్క నిమిషం సార్. పడమయ్యా. హలో. సార్, కూతురు పెళ్లి కుదిరిందంట. అదే కూతురు పెళ్లి కుదిరింది చెప్తున్నాడు. మళ్ళా మాట్లాడ. హలో, నమస్కారం సార్. అట్లానా? అచ్చా, మీ దయ వల్ల కాంటాక్ట్ నాకే వచ్చింది సార్. ఠీకే. రండి, మీ ఫ్యాన్ సార్. ఓ స్టిల్ కావాలంట. జరగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు వద్దయ్యా సార్, ప్లీజ్ సార్, 1 ఇంటర్వ్యూ. పనుంది తమ్మి. కానివ్వండి సార్, ఇప్పుడు మాకు అవసరం, రేపు మీకు మా అవసరం రాకపోతుందా? నువ్వు కూడా ఏం పృథ్వీ? మేము మాత్రం ఏం అడిగాం సార్, ఓ స్మాల్ ఇంటర్వ్యూ. చిన్న పార్టీ, అవుట్స్కట్స్లా. సరే సార్, మీ ఇష్టం. ఇగో అడిగినోలే. దా దా. ఏ దినం ఏ మందు పాత్ర వలుగుతుందో. నోకియా సేమ్ పీస్ కొందాం అనుకుంటున్నా. ఏమయ్యా పృథ్వీ, ఊరికేనన్నా నారాజైతు పెళ్లి చేసుకోరాదు? మీరు మాకు అంత ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు సార్? నీకు పెళ్ళి ఎందుకు, మేమున్నాం కదా. స్వీట్ తింటావా? మీకు స్వీట్లు అంటే బాగా ఇష్టం అనుకుంటాను సార్. చాలా ఇష్టం. ఏం చేస్తాం? షుగరు. బ్రేక్ఫాస్ట్కి రాగి సంగటి తింటారంట. విత్ నాటుకోరు పులుసు, గరం గరం. ఓ, అలాగే నైట్ 2 పెగ్గులు రెమ్మి మాటిన. మరి 3? ఇన్ఫర్మేషన్ అయితే బాగానే గుంజినావు సార్. మీకు ఈ స్టేషనరీ కుంభకోణంలో 150 కోట్లు ముడుపులు ముట్టాయని, అందుకే మీ శాఖ మార్చారని చిన్న ఎలిగేషన్. గా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్, ఈ కుంభకోణమే గలత్. ఓహో, అది కరెక్టే సార్. అదే జరిగితే మిమ్మల్ని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేస్తారు కానీ ఈ శాఖ ఎందుకు మారుస్తారు సార్? నువ్వు బరబ్బర్ సోచా ఇష్టం, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. సార్, మీ బావమరిది మన బిచ్చపతి గడా? అవును సార్. ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వదిలేసినట్టేనా? అరే ఏమయ్యా నువ్వు, అప్పుడు నేనేం చేసినా? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఏంది? ఆరోగ్య శాఖ మంత్రి. ఫార్మాస్యూటికల్స్. అరే రే రే, ఎంత బాగా చెప్పారు సార్. సార్, మీరు ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత సిటీలో కల్తీ మందులు ఎక్కువయ్యాయి. దీనికి మీరేం చర్య తీసుకుంటున్నారు? నాకు కూడా పరిశానే ఉందా, దానికి ఒక కమిటీ వేద్దాం అనుకుంటా. కమిటీ పేరు? ఏదేముందా, ఏదో ఒకటి పెడదాంది. అదేంటి సార్, రేపో మాపో వచ్చే తుఫానుకు కూడా లైలా అనో షకీరా అని పేరు పెడుతున్నారు. మరి షకీరా వాకా 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 గాపూరిలే. సార్, ఇంత సీరియస్ గా వేసిన కమిటీకి పేరు పెట్టలేదా, లేక కమిటీనే లేదా? అంటే ఏం లేరు, నిన్నటిదాకా రామరాజ్యం నడిచింది, నేను వచ్చిన సందే రావణ రాజ్యం అంటావా? అలా అని కాదు సార్. అదేమిటో మీరొచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలన్నీ ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాల కుట్ర. సార్, ఫార్మస్యూటికల్ కంపెనీ ఇచ్చిన పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారన్న వార్త, ఇది కూడా ప్రతిపక్షాల కుట్రేనా సార్? ఇఫ్తార్ విందు. ఇఫ్తార్ విందా? పోనీ మన భోజనాలయ్యా. సార్, అది ఇఫ్తార్ విందో వనభోజనాలు కాదు సార్. అదో 5 స్టార్ హోటల్లో ఇచ్చిన కాక్టైల్ పార్టీ. డూప్లికేట్ మెడిసిన్స్ తయారు చేస్తున్న ఫార్మస్యూటికల్ కంపెనీ ఇచ్చిన పార్టీ. దీనికి యజమాని మీ బావ. మరి అరే ఆ పాగరగాడేమో పొట్ట తిప్పుల కోసం చిన్న దందా చేస్తుంటే మీరు టీఆర్పీ పెంచుకొని చేస్తలేరా? సార్, ప్రజల తరపున ప్రశ్నించే హక్కు మా మీడియాకుంది. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.
పావు సేరు కోడికి అర్ధ సేరు మసాలా అంటే ఇదే 5 నిమిషాలు అంటే అర్ధగంట ఇచ్చిన కదా నాకు టైం లేదు రేయ్ సార్ని ఎక్కడికి కావాలో దింపేరా అక్కర్లేదు సార్, నేను వెళ్ళిపోగలను. సార్ నా ఫోను సార్ కొంచెం స్వీట్లు తగ్గించండి సార్, షుగర్ ఎక్కువైపోతుంది. బాబు ఆపమ్మా. హాయ్ దిస్ ఇస్ తన్మయ్, వెల్కమ్ టు హూ ఎవర్ వాట్ ఎవర్. డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందన్నది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు ఆ కొండే సరాసరి మీ దగ్గరికి వస్తుంది. అవునండి, ఇది నిజం. డబ్బుల దగ్గరికి బ్యూరోక్రసీ నడుచుకుంటూ వస్తోంది. రాబోయే నష్టాల్ని అంచనా వేయకుండానే, అర్హతలకు సంబంధం లేకుండానే డ్రగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తోంది మన గవర్నమెంట్. ఫలితంగా యువత జీవితాల్ని నాశనం చేసే ఎన్నో రకాల డ్రగ్స్ మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. ప్రజల నుండి వచ్చే ఆదాయం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల క్షేమం మీద ఎంత చిత్తశుద్ధి ఉంది? అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తోందా, నిద్రపోతోందా? ఈ విషయం మీద మా ప్రతినిధి ఆరోగ్య శాఖ మంత్రిని కలిశారు. ఆయన స్పందన చూసే ముందు లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఇప్పుడు మాట్లాడిందంతా లైవ్ టెలికాస్ట్ అయిందిగా. గుడ్. ఏంద్రా లైవ్ వస్తే చూడువే నాదా హే 1 అవర్ బ్యాక్ పంపించిన శాండ్విచ్ ఇంకా తినలేదాను. తిను. అంటే వావ్ క్యా సీన్ హై, బాగుంది, వెరీ గుడ్. మా సీన్ సరే, బయట నీ సీన్ ఏంటి? ఏ సీను? చూసానులే పోయి డోర్ దగ్గర. ఓ అదా, నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు కూడా ఏంటి పృథ్వీ? నటించింది చాలు గాని విషయం ఎంత వరకు వచ్చిందో చెప్పు. పెళ్లి వరకు వచ్చిందా? అవును తల్లి, పెళ్లి గురించే ఇప్పుడే మాట్లాడొస్తున్నా. వావ్ కంగ్రాట్స్. ముహూర్తం ఎప్పుడు? నువ్వు ఫిక్స్ చేసినప్పుడు. నేనెందుకు ఫిక్స్ చేయాలి? ఎస్. జోకులొద్దు. సీరియస్గా? అరే నేనెందుకు ఫిక్స్ చేయాలి? పృథ్వీకి అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ చేయాలి. మధ్యలోకి నన్నెందుకు లాగుతున్నారు? క్రాంతి. నిజం, ఆ అమ్మాయి పృథ్వీని పెళ్లి చేసుకుంటుందంట. డైలీ నా బుర్ర తింటుంది. హ్మ్. ఇందాకే నీతో మాట్లాడి వస్తా అని చెప్పాను. ఏంటి నీ ఆన్సర్ ఏంటి? ఎస్ అని చెప్పానా? ఏయ్ I'll kill you. ఓకే, ఇక్కడ ఓకే, నుంచి ఓకే. గాయబ్ చేసేస్తా మళ్ళా. అరే కూల్ కూల్, ఓకే ఓకే అని చెప్పాను. పృథ్వీని నమ్మవా? హలో, నేను రా మూర్తిని. హాయ్ మూర్తి, ఎక్కడున్నావు? ఆ డ్యూటీ రా. ఓ సరే, ఇంకేంటి విషయాలు? ఏమన్నా అంత మామూలే. ఏంటా మినిస్టర్ అంతలా ఉతికేశారు? ఇందాక లైవ్ లో చూసేలే. అదేముంది, ముందుంది ఆ మినిస్టర్కి అసలైన పండగ. అవునా, ఇంకేం చేయబోతున్నావు ఏంటి? తినబోతు రుచులెందుకు, అప్పటి వరకు సస్పెన్స్. పృథ్వీ ఒకసారి ఫోన్ ఇవ్వ. 1 minute. తిను. మూర్తి మీరు ట్రస్ట్ కోసమా కదా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మూర్తి. హ్యాట్స్ ఆఫ్ పృథ్వీ. చిన్నప్పుడు ఎప్పుడో చరిత్రలోను చందమామ కథలోను చదివాం ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం. అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత స్మూత్గా ఎలా రన్ చేస్తున్నావురా? ఇలాంటివి చేయాలంటే మనీ కాదు, మనసు ఉండాలి. అది పృథ్వీకి ఉంది. నాకు కూడా చేయాలనిపిస్తుంది, కానీ ఎక్కడ? ఈ ఫ్యామిలీ డ్యూటీ వీటితోనే సరిపోతుంది. ఇది కేవలం నా థాట్ మాత్రమే. మీలాంటి ఫ్రెండ్స్ సహకారం ఉండబట్టే నేను నడపగలుగుతున్నాను. మేమే హెల్ప్ చేసాం. ఫైనాన్షియల్గా ఎప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా. మారల్ సపోర్ట్ ఇస్తే చాలు, మనీ దానంతటదే సెట్ అవుతుంది. ఇలాంటి దానికి డబ్బు కాదు కావాల్సింది, దమ్ము. సరే వెళ్దామా? మీరెక్కడికమ్మా? పర్సనల్. సారీ ఫ్రెండ్స్, తనకు టైం ఇచ్చాను. ఓ బాయ్. బాయ్. ఏంట్రా వీడు ఒక పక్క మీడియాలో పనిచేస్తూ ఇంకో పక్క ఈ ట్రస్ట్ మేనేజ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ టైం ఎలా వేస్తున్నాడు? దట్ ఈస్ పృథ్వీ, ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎనీవేస్ కాఫీ తాదాం. ఎస్ డాక్టర్, వీక్లీ వన్స్, జస్ట్ 1 hour విజిట్ చేస్తే చాలు. మా ఆశ్రమంలో పెరిగే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగే పిల్లల్లాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి మీరు కోఆపరేట్ చేస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఏంటి? ఏం లేదు, ప్రతి అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ సినిమాల్లో హీరోలాగా అందంగా ఉండాలని కలలు కంటుంది. కానీ నేను రియల్ హీరోనే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఏంటి పృథ్వీ, నేను ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన రియాక్షనే లేదు. హలో
అసలు ఏమైంది? ఆలోచిస్తున్నా. పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకుందాం అని ఆలోచిస్తున్నావా? కాదు, ఎక్కడి నుంచి ఎలా మొదలు పెడదామని. ఏంటది? కలుపు తీయడం. మొదలెక్కడుందో కనుక్కొని కోకటి వేళ్లతో సహా పీకేయాలి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు పృథ్వీ. మనం మొదలుపెట్టిన ప్రోగ్రాం గురించి. నింగే దగ్గరిల్లేలా లోకం చాటి చెప్పేలా నువ్వే ఆదర్శం కాగా పద నువ్వు పద అన్నే జ్వాలై నువ్వు పద పద నువ్వు పద అన్నే జ్వాలై నువ్వు పద ప్రాణాలే పోయేలోగా మార్చాలి సార్ ఇప్పటి వరకు ఉన్న ఫండ్స్తో ఎంబీఏ స్టూడెంట్స్కి ఫీజులు, కంప్యూటర్ క్లాస్కి కావాల్సిన సిస్టమ్స్ తీసుకున్నాం సార్. ఇవిగో వాటి తాలూకు బిల్స్. నో ఇట్స్ ఓకే. ఇంకా అమౌంట్ కావాలంటే వీకెండ్లో అరేంజ్ చేస్తాను. ఓకే, అలాగే సార్. మీరు ఆ బిల్స్ అన్ని మా ఆడిటర్కి పంపించేసేయండి. సరేనమ్మా. చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ని ఫండ్స్ కోసం కలుస్తానన్నా ఏమైంది? అదే పార్టీ మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళారు. వచ్చిన తర్వాత కలుద్దామన్నారు. ఓకే. హలో, నేను క్రాంతిని. చెప్పు క్రాంతి. డిస్టర్బ్ చేశానా? నో చెప్పు. కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు కుదురుతుందా? ఓకే, ఎక్కడున్నావు? సిటీలో చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్కి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేసే స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల వాటిలో పేరున్న కంపెనీని నమ్మకంతో వదిలేసి చిన్న కంపెనీని మాత్రం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నమ్మకానికి ఇన్స్పెక్షన్కి సంబంధం ఏమైనా ఉందా? ఉంది, లేకపోతే నేను పిలిచేవాడినే కాదు. కానీ ఏ నమ్మకంతో అయితే వాటిని వదిలేస్తున్నారో ఆ నమ్మకాన్ని ఈ కంపెనీలు అడ్డం పెట్టుకొని లోవర్ మిడిల్ క్లాస్ యూత్కి అందుబాటులో ఉండే డ్రగ్స్ని తయారు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటావు? డాక్టర్ రావుస్ ఫార్మస్యూటికల్స్, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. అందులో ఎంటర్ అవడం ఎవడి వల్ల కాదు. ఇదే నిజమైతే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. వాళ్ళ కంపెనీలోకి ఎంట్రీ ప్రూవ్ చేయలేమని నువ్వే అంటున్నావు. బట్ ఒకే ఒక మార్గం ఉంది. వాళ్ళు తయారు చేసింది ఎక్కడో చోట అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు కదా, ఆ ట్రాఫికింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందో కనిపెట్టగలిగితే. కనిపెట్టగలం. ఎలా? పేరు ప్రచండ, సొసైటీలో పెద్ద మనిషి, చీకటి వ్యాపారానికి చిరునామా. ఇతనికి కన్స్ట్రక్షన్స్ బిజినెస్ కూడా ఉంది. అక్కడ ఎంతమంది లేబర్స్ పనిచేస్తున్నా ఆ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇన్కంప్లీట్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ అంతే. డ్రగ్స్ బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ టైకూన్. అందుకే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. డాక్టర్ రావు ప్రచండాకి వీడే అంట. పొలిటికల్గా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్. వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. తను అనుకునేది సాధించేంత వరకు తను నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీడు. ఈజ్ వెరీ డేంజరస్. వెల్ డన్ క్రాంతి, వెల్ డన్. రేపే మనం వెళ్తున్నాం. రేపే బ్రేకింగ్ న్యూస్తో వాడికి బేడీలు వేయిస్తున్నాం. ఓకే, ష్యూర్, సీ యూ. విల్ డూ ఇట్. యుద్ధం ఒక మాటతో ముగించు, చట్టం నిజమైనదే రచించు. చరిత్రలో నిన్ను మించే చరిత్రుడే లేదురా. పరాజయం అన్న మాట సమాధిగా మార్చరా. పోరాటం పోరాటాలి, సన్మార్గం సాధించాలి. భూమి కంపించేంతలా, నింగే దగ్గరిల్లేలా, లోకం చాటి చెప్పేలా నువ్వే ఆదర్శం కాగా. పద నువ్వు పద అన్నే జ్వాలై నువ్వు పద పద నువ్వు పద అన్నే జ్వాలై నువ్వు పద. ప్రాణాలే పోయేలోగా
రిలాక్స్ క్రాంతి, ఎందుకు నర్వస్ ఫీల్ అవుతున్నావు? అంత పర్ఫెక్ట్గానే చేసాం కానీ కూల్ మ్యాన్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నిజమే, కానీ నాకు కొంచెం టెన్స్గానే ఉంది. నువ్వు టెన్షన్ కాకు, విల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్. ఆ రావుగాడికి రావు కాలం వచ్చేసింది. నీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. వెల్ డన్. కమాన్, వర్క్ కి రిలాక్స్ కి మధ్యలో కాఫీ తాగాలి. కాఫీతో టెంపరీ రిలాక్స్ అవ్వడం తప్పితే టెన్షనే. థ్యాంక్ యూ, నా టెన్షన్కి టెంపరీ రిలీఫ్ ఇచ్చావు. థ్యాంక్స్. టోటల్ రిలీఫ్ కావాలంటే జాబ్ మానేస్తే సరే. నో, ఐ కాంట్. అదే ఈ జాబ్లో ఉన్న గ్రేట్నెస్. లుక్ క్రాంతి, రేపు మన ఆపరేషన్ యాజ్ టీజ్గా టెలికాస్ట్ అవుతుంది. యూ డోంట్ వరీ. యా, హోప్ఫుల్లీ. హాయ్. హాయ్ మూర్తి. ఏంటి సీరియస్ టాపికా సీక్రెట్ టాపికా? మీ పోలీస్ వాళ్ళు మా మీడియా వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇంకేముంటుందండి? వావ్, అయితే మీ ఆకలి బాగా తీరుతుందన్నమాట. అదేంటో నాకు చెప్పొచ్చుగా. అయ్య బాబోయ్, పోలీస్ వాళ్ళని అస్సలు నమ్మకూడదు. హా, అయితే సరే, నేను వెళ్తాను. అరే రే, నేను మాట్లాడుతుంది మీ గురించి కాదండి, సెల్ఫిష్ వాళ్ళ గురించి. మ్యాటర్ ఏంటంటే ఆ రావ్ ఫార్మాస్యూటికల్స్లో డ్రగ్స్, హెరాయిన్స్ గురించి రేపటి బ్రేకింగ్ న్యూస్. సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. సాయంత్రం డిన్నర్కి వస్తున్నావుగా. మాకంత అదృష్టం ఎక్కడ? పక్కన ఫంక్షన్ హాల్లో మినిస్టర్ గారు మనవరాలు పెద్ద మనిషి అయిందని ఫంక్షన్. అక్కడికి వీఐపీలు వివిఐపీలు వస్తున్నారు. మేము వెళ్ళి వీపీలా కాపలా కాయాలి. వీలుంటే వస్తాలే. బాయ్. యా, See you. బై, సీ యూ. లెట్స్ మేక్ మూవ్. యా. పద. ఓ షిట్. వావ్, పవర్ కట్ కొన్నిసార్లు అనుకోకుండా మంచి చేస్తుంది తెలుసా. ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ వర్క్ ని డిస్టర్బ్ చేసింది. పృథ్వీ, బయట బాల్కనీలో చాలా ప్లెజెంట్ గా ఉంది. కొంతసేపు సరదాగా మాట్లాడుకుందాం. కాదు తన్మయ్య, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్, నా కోసం. ఎన్ని రోజులు అయింది చెప్పు. ప్లీజ్ పద. ఓకే. థ్యాంక్స్. రా పృథ్వీ, ప్లీజ్. అమ్మ, కరెంట్ వచ్చింది. తమ్మి, క్యాసెట్ ఏడు పెట్టు. ఏ క్యాసెట్? ఏ క్యాసెట్? ఏం వేషాలు ఇస్తున్నావా? 10 ఏళ్లుగా మా ఫార్మాసిటికల్స్పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక సాక్ష్యంతో చంపేస్తావా? చూడు, ఎగ్జామ్స్లో ర్యాంకు రావటం ముఖ్యం. ఆ ర్యాంకు ఎలా వచ్చిందన్నది ముఖ్యం కాదు. డాక్టరేట్లు, పిహెచ్డీలు, పాదవులు, ప్రజలు పైసలు కొడితే ఏం దొరకదా ఈ దేశంలో? గసంటి నేను ఒళ్ళు పెద్ద కష్టమా? ఏం రావు సాబ్? బ్రేకింగ్ న్యూసే కాదు, లైఫ్లో ఏ బ్రేక్ వచ్చినా వద్దనకూడదు. ఇదిగో, అందరూ పైసలు 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 అంటుంటే నువ్వు ఒక్కనే మూల కూర్చుంటే అయితే అదే. నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఇక చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలియక మాట్లాడుతున్నావు. నేనేంటో చెప్పనా? నేను చెడు వినను, చూడను, మాట్లాడను, కానీ చేయిస్తా. మీడియా పావురం లాంటిది. స్వేచ్ఛగా ఎగరటం మాత్రమే దానికి తెలుసు, కానీ కింద వేటగాళ్ళు ఉంటారని దానికి తెలియదు. పాపం, పక్షి కదా. యూర్ రైట్. మీడియా పక్షి లాంటిదే, కానీ పావురం కాదు, డేగ లాంటిది. తన కాళ్ళతో పాతాళంలో దాగి ఉన్న నిజాన్ని బయటికి లాగుతుంది. నేను కూడా మీ చీకటి జీవితాల్ని బట్టబయలు చేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హాయ్ పృథ్వీ, ఏంటి మ్యాటర్? ఏం లేదు, పలకరించడానికి వచ్చారంతే. రా. సి, ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి, సెటిల్మెంట్ విత్ సైలెన్స్. 2, సెటిల్మెంట్ విత్ వైలెన్స్. సారీరా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. బైమోర్కి వెళ్ళమన్నారు, నిన్ను కొనలేమని చెప్పాను. నన్ను కొనేశారు. వదిలు నన్ను. గురువు గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. వచ్చినాది. రావు గారు, నాకేనా?
జనానికి చేరాలంటే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఎలా లేదన్నా 12 గంటలైనా పట్టారు. కానీ నేను తీసే ఈ వీడియో సెండ్ అని ఒక్క బటన్ నొక్కానంటే క్షణాల్లో మొత్తం జనం అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు నువ్వు ప్రెస్సే, నేను కూడా ప్రెస్సే. రైట్ పృథ్వీ, నువ్వు ఎప్పటికైనా డేంజర్ అయినా. నువ్వు నేను చంపను. స్మార్ట్ గర్ల్. అయ్యా బ్లడ్ ఏ గారగా చచ్చిపోయినరా? మనకి ఇష్టమైన వస్తువు కనిపించకపోతేనే మనసులో ఉండదు. అలాంటిది మనుషులే దూరం అయిపోతే ఎలా ఉంటుందిరా? ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. నా వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన గిల్టీనెస్ నాకు ఇంకా పోలేదు. దీంట్లో నుంచి బయటపడాలన్నా, నా ఫ్రెండ్స్ ఆత్మలకు శాంతి కలిగించాలన్నా